మూడోసారి కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి డేట్ టైం ఖరారు చేశారు. రేపు రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. వరుసగా మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మరికొందరు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. రాజ్నాథ్ సింగ్ మోదీ పేరును ప్రతిపాదించగా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు అనుమతి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత నరేంద్ర మోడీ సహా ఎన్డీఏ కూటమిలోని నేతలు రాష్ట్రపతి భవన్ కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుపై లేఖను అందజేశారు. దీంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీని ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంగణం లోపల వెలుపల 3 అంచెల భద్రత ఉంటుంది. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్రపతి భవన్ అంతర్గత భద్రత సిబ్బంది ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 2500 మంది పోలీసులు, 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఢిల్లీ సాయుధ పోలీస్ జవాన్లు విధుల్లో ఉండనున్నారు. ప్రముఖుల రాకపోకలు సాగించే మార్గాల్లో సాయుధ సిబ్బంది, స్నైపర్లు, డ్రోన్లతో నిఘా ఉంచనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల ప్రతినిధుల్ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరితో పాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రావడం ఖాయమైంది. వీరితో పాటు భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి రానున్నారు. అటు మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు ముయిజు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆహ్వానాన్ని ముయిజు స్వీకరించినట్టు మాల్దీవ్స్ మీడియా తెలిపింది. సీషెల్స్ ప్రధానమంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే హాజరు కానున్నారు. మరోవైపు మోదీకి తైవాన్ అధ్యక్షురాలు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో 2 దేశాల మధ్య భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు. దీనిపై చైనా అభ్యంతరం తెలిపింది. తైవాన్ అనేది ప్రత్యేక దేశం కాదని, దానికి ప్రెసిడెంట్ అంటూ ఎవరూ లేరని పేర్కొంది.